చలికాలం పోకముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో 36 నుంచి 38 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరుగుతుందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచుకొడతా ఉన్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం అవుతే చాలు బయటికి రావాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే కూడా శివరాత్రి వెళ్ళిన తర్వాతనే మనకు శివ అంటూ చలి వెళ్తుందని చెప్తూ ఉంటారు. కాకపోతే ప్రజెంట్ శివరాత్రికి ముందునే మనకు ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి కూడా ఎండలు మండుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికీ 35 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎట్లా ఉండనుంది, ప్రజెంట్ ఉష్ణోగ్రతలకు సంబంధించి కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయో తెలుసుకుందాం. మనతో పాటు ఐఎండీకి సంబంధించిన అధికారులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్, చెప్పండి, ప్రస్తుతం వెదర్కి సంబంధించి ఎట్లాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మనం మ్యాక్సిమం టెంపరేచర్స్ చూసుకుంటే 32 నుంచి 37 డిగ్రీల మధ్యన నమోదవుతున్నాయండి. అలాగే మినిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే 18 నుంచి 22 వరకు మినిమం టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఇవి మనం లాంగ్ టర్మ్ యావరేజెస్ తో కంపేర్ చేసుకున్నట్టయితే మ్యాక్సిమం టెంపరేచర్స్ మినిమం టెంపరేచర్స్ కూడా 2 నుంచి 4 డిగ్రీలు లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే అధికంగా నమోదవుతున్నాయి. కొద్దిగా ట్రాన్సిషన్ మంత్ ఏంటంటే మనకి వింటర్లో లో టెంపరేచర్స్ 15 డిగ్రీలు 16 డిగ్రీలకి అలవాటు పడి ఉంటాం. మన సగటు మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు. 37 డిగ్రీల నుంచి ఒక 20 డిగ్రీలు వెనక్కి వెళ్ళింది అనుకోండి తెల్లవారుజామున మనకి టెంపరేచర్, మనం చాలా చల్లని అనుభూతిలో ఉంటాం. అది శీతాకాలం ఏమవుతుందంటే మనకి మబ్బులు ఎక్కువ ఉండవు. మబ్బులు ఎక్కువ ఉండబోయేటప్పటికి 10:30-11 అయ్యేటప్పటికి మళ్ళీ 31-32 డిగ్రీలకి, అంటే ఒక 15 నుంచి 16 డిగ్రీలు ఒక 4 గంటల సమయంలో టెంపరేచర్ పెరుగుతుంది. ఇది నార్మలే అయినప్పటికీ మనకి శరీరం అంత లో టెంపరేచర్కి అనుభూతి పొంది సడన్గా 4-5 గంటల్లో మీకు 15 నుంచి 16 డిగ్రీలు పెరిగేటప్పటికి మంట కలుగుతున్నట్టుగా భావన అనేది ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ 10 ఇయర్స్ యావరేజ్తో మేము ఈ టెంపరేచర్లు కంపేర్ చేసుకున్నట్టయితే స్లైట్గా మనకి ఈ గ్లోబల్ ఇష్యూస్, గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ ఇష్యూస్ వీటర్ల వల్ల 7 టెంపరేచర్లు కొద్దిగా పెరుగుతున్న మాట వాస్తవమే, కానీ ఇదేమీ మనకి ప్రమాదకరంగా పెరిగినట్టుగా ఏమి లేదు. కొద్దిగా అలా మన 10 ఇయర్స్ యావరేజ్తో కంపేర్ చేసుకుంటే స్లైట్ ఇంక్రీజ్ ఈజ్ దేర్ డెఫినెట్లీ. బట్ ఏంటంటే ఇవి ప్రమాదకరంగా అయితే పెరిగిన టెంపరేచర్లు కాదండి. ఓకే, అంటే నార్మల్గా ఫిబ్రవరిలోనే మనకి ఇట్లాంటి ఎండలు కనిపిస్తుంటే బయట జనాలు భయపడుతున్నారు. అంటే ఫిబ్రవరి స్టార్టింగ్లోనే మనకి ఇట్లాంటి ఎండలు కనిపిస్తుంటే మార్చిలో ఎట్లుంటాయి, ఏప్రిల్లో ఎట్లుంటాయి, ఇంకా రోహిణి కార్తీ మే వచ్చేసరికి ఇంకెట్లుంటాయి అని భయపడుతూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది మరి? మనకి యాక్చువల్ నెక్స్ట్ సమ్మర్ ఎలా ఉండబోతుంది అనేది ఐఎండి న్యూఢిల్లీ సెంట్రల్ విభాగం వారు మనకి ఈ నెలాఖరికి అన్ని స్టేట్స్కి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి అన్ని స్టేట్స్కి కూడా అంచనాలు నెలాఖరికి వస్తాయండి. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితిని బట్టి చూస్తే మినిమం టెంపరేచర్స్ మ్యాక్సిమం టెంపరేచర్స్ కూడా సాధారణం కంట 2 నుంచి 4 డిగ్రీలు అధికంగానే నమోదవుతున్నాయి. కాబట్టి సిటీ ఏరియాలో సరౌండింగ్ ఏరియా కంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే కాంక్రీట్ జంగిల్ లాగా పెద్ద ఏరియా మనకి కవర్ అయిపోయి ఉండటం వల్ల వచ్చిన ఉష్ణోగ్రత అంతా ఇవి అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ రీరేడియేట్ చేస్తుంటాయి. ఈ బిల్డింగ్స్, పేవ్మెంట్స్, రోడ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ రీరేడియేట్ చేస్తుంటాయి. సో మీకు ఓపెన్ ప్లేసెస్, పల్లెటూరు, పొలాలు ఉన్న దగ్గర కంటే డెఫినెట్గా సిటీస్లో టెంపరేచర్ ఎక్కువే ఉంటుంది. ఈ రోజు చూసినట్టయితే మనకి ఆదిలాబాద్లో హైయెస్ట్ టెంపరేచర్ 36.8 డిగ్రీస్ మనకి రికార్డ్ అయిందండి. ఓకే సార్, రాబోయే రోజులకు సంబంధించి ఏ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఎట్లా ఉండబోయే అవకాశం ఉంది వచ్చే 4-5 రోజులకు సంబంధించి? వచ్చే 4-5 రోజులకి మేము ప్రత్యేకంగా వార్నింగ్స్ అయితే ఏమి లేవండి. మనకి వార్నింగ్ ఎప్పుడు వస్తుందంటే హీట్ వేవ్ వార్నింగ్ 40 డిగ్రీల టెంపరేచర్ దాటి సాధారణం కంటే 5 డిగ్రీల కంటే ఎక్కువ నమోదైనప్పుడు మటుకే మనం హీట్ వేవ్ వార్నింగ్ ఇస్తాము. ప్రస్తుతం వచ్చే వారం 10 రోజుల వరకు అటువంటి పరిస్థితి అయితే మాకు కనపడటం లేదు. ఇదే టెంపరేచర్లు ఇదే రేంజ్లో 1 డిగ్రీ అటు ఇటుగా నెక్స్ట్ వారం రోజుల వరకు కొనసాగవచ్చని అనుకుంటున్నాం. ఓకే సార్, సో మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు 2023లో కావచ్చు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఎండలు అధికంగా కనిపించాయి. 2024 కావచ్చు, ఈ 2025 కావచ్చు లానినో అని చెప్పేసి శీతాకాలం మీద పడిందని చెప్పారు. సో ప్రస్తుతం వాతావరణం మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా, ఎల్నినో కావచ్చు, లానినో కావచ్చు ఇంకా సంబంధించి? లానినా ప్రస్తుతం న్యూట్రల్ పొజిషన్లో ఉందండి. లానినా పాజిటివ్ పొజిషన్లో ఉంటే మన మాన్సూన్కి చాలా అనుకూలం.
లానినా నెగిటివ్ పొజిషన్ అంటే ఎల్నినో అవుతుంది. అది ఎల్నినో వస్తే మనకి డ్రాట్, విపరీతమైన ఎండలు ఇవన్నీ ఉంటాయి. ప్రస్తుతం మొన్న వర్షాకాలంలో లానినా మనకి పాజిటివ్లో ఉంది. లానినా పాజిటివ్ ఉండడం వల్ల మనకి పుష్కలంగా వర్షాలు పడ్డాయి. ప్రస్తుతం అది న్యూట్రల్ పొజిషన్లో ఉంది. సో ఇది మళ్ళీ వచ్చే మనకి జూన్ నుంచి మళ్ళీ మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ మాన్సూన్ సమయానికి ఇది పాజిటివ్లో ఉంటుందా, నెగిటివ్ అవుతుందా, న్యూట్రల్ ఉంటుందా అన్నది మనకి ఈ వేసవికాలం కూడా వచ్చిన డేటాని కలిపి మనకి మే ఎండింగ్కి కానీ మనం కరెక్ట్గా చెప్పలేమండి. ప్రస్తుతం అయితే న్యూట్రల్లో ఉంది. గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్, ఇండస్ట్రియలైజేషను, సిటీలు పెద్దగా పెరిగిపోవడము, వాటి గురించి మనం ఏమీ చేయలేకపోతున్నాము. వాటిని చేయలేకపోయినప్పుడు ఏంటంటే అవి గ్రాడ్యువల్ టెంపరేచర్ రైజ్కి కారణం అవుతాయి. సో మీకు తక్కువ టెంపరేచర్లు అనేది తగ్గిపోయి శీతాకాలం 4 నెలలు ఉండవలసింది 3 నెలలే ఉంటాం. వర్షాకాలం నిడివి కూడా తగ్గిపోయి మ్యాక్సిమం మనకి ఎండగా ఎక్కువ ఉండే రోజులే ఎక్కువ ఉండే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే మనకి ప్రకృతి ప్రసాదించింది ఏంటంటే మనకి మానవ జీవితానికి సరిపడా ఉండవలసిన టెంపరేచర్లు ఉండేంతగా మనకి వాతావరణం ఉండేది. దాన్ని మనం డిస్టర్బ్ చేసాం. మనం ఇండస్ట్రియలైజేషను, సిటీస్ ఇవన్నీ వచ్చేసినందువల్ల ఈ టెంపరేచర్స్ మనకి సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ ఎక్కువ ఉండవలసిన దానికంటే ఎక్కువ ట్రాప్ అయిపోయి గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ ఇటువంటి గ్యాసెస్ ఏం చేస్తాయంటే ఆ హీట్ని రిటైన్ చేస్తాయి. ఆ రిటైన్ చేసే గ్యాసెస్ మనకి ఎక్కువ మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల గ్రాడ్యువల్గా ఇది టెంపరేచర్స్ పెరుగుతూనే వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీటిని మనం నిర్మూలించలేనంత వరకు ఈ రైజ్ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఓకే సార్. సో ప్రస్తుతం ఉన్న కాలం చూసుకుంటే ఇప్పుడు ఇది శీతాకాలమా, ఎండాకాలమా, ఏ కాలం సార్ మరి ప్రస్తుతం మనం ఉన్నది? అయితే శీతాకాలమేనండి. మార్చి వరకు కూడా యాక్చువల్ శీతాకాలమే. మనకి ఫిబ్రవరి నుంచి టెంపరేచర్ స్లైట్ రైజ్ ఉంటుంది. మార్చి నుంచి పూర్తిగా రైజ్ అయ్యి ఏప్రిల్, మేనే మనకి సమ్మర్. అయితే మనం ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్కే కొంచెం ఫీలింగ్ వస్తుంది. మార్చి నుంచి కొంచెం టెంపరేచర్లు ఎక్కువగానే ఉండే అవకాశం. వీటికి ఇదే కారణాలు, ఇందాక చెప్పినవే కారణాలండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా వెదర్కి సంబంధించి అప్డేట్స్ అయితే ప్రస్తుతం అయితే మనకు దాదాపు ఎండల తీవ్రతను అయితే అధికంగానే కనిపిస్తూ ఉంది. దాదాపు 35 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఇటు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో నమోదవుతా ఉన్నాయి. వచ్చే 3 రోజులు కూడా అదే విధంగా మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక రాబోయే ఎండాకాలం అయితే కొంచెం అయితే ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. కాకపోతే ఈ సమయంలో అయితే ఒక చల్లటి కబరనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 21 తర్వాత మనకైతే కాస్త తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉందని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.